దాకుడు నిన్ను ప్రేరేపిస్తూ నీ స్థితిని బట్టి నీకు వేదన రోదన కలిగించి నీవు దూరమైపోయావు దేవుని సన్నిధికి అని నీకు జ్ఞాపకం చేస్తూ మరలా ఆయన చెంతకు రా, మరలా ఆయన కౌగిల్లోనికి రా, మరలా ఆయన సహవాసంలో నువ్వు బలపడు, నేను నేను గొప్పగా జరిగిస్తాను, నేను నీ విషయాలన్నింటిలో గొప్పగా నిన్ను నిలబెడతాను. దేవుడు చేస్తున్న మాటలకు వాగ్దానాలకు నీవు ప్రతిస్పందనగా నేను నీకు సమర్పించుకుంటున్నాను ప్రభువా. నా పాత జీవితాన్ని విడిచిపెడుతున్నాను ప్రభువా, నా పాత బలహీనతలు నేను విడిచిపెడుతున్నాను ప్రభువా, ఇంక నేను వాటిని విడిచిపెట్టి నీ దగ్గరికి వస్తాను అని దేవునికి ఒక నిశ్చయతగా, దేవునికి ఒక భయంతో కూడిన ఒక నిబంధన నువ్వు చేయగలిగితే, ఆ నీతి జీవితము నువ్వు జీవిస్తానని దేవునితో ఒక ఒప్పందం కుదుర్చుకుంటే, ఆ రోషము కనుక నీలో వస్తే దుఃఖముతో పశ్చాత్తాపముతో నువ్వు దేవుని స్తుతించుట మానలేవు. ఆ ఆరాధనను దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాంటి ఆరాధన చేసే వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీ గొంతేదో బాగుంటుందని, నీ చప్పట్లేదో గట్టిగా వినపడతాయని దేవుడు నిన్ను పాట పాడమనలేదు, చప్పట్లు కొట్టమనలేదు. నీ హృదయం సరి లేకుండా నువ్వు గొంతు చించుకున్నా సరే, నీ హృదయం సరి లేకుండా నువ్వు ఎంత స్తుతించినా సరే, నీ స్తుతి ఆయనకు వినసొంపుగా ఉండదంట, ఆయనకు అసహ్యం కలిగించేదిగా ఉంటుందంట. మనకు నచ్చని వారు మనకు నచ్చని మాటలు మన ముందు మాట్లాడుతుంటే వింటామా ఆసక్తిగా?